హైదరాబాద్ లో మళ్లీ ఐటీ సోదాలు మొదలయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖ వ్యాపారులే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో మళ్ళీ ఐటీ సోదాలు మొదలయ్యాయి. విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. సుమిత్ర, కళామందిర్ నిర్వహణ సంబంధించిన కార్యాలయాలు, ఇళ్ల డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. కళామందిర్ తో పాటు మరికొన్ని బట్టల వ్యాపారాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో వచ్చిన అవకతవకల మీద ఫిర్యాదులు అందాయి ఐటీకి. సో హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో 20 చోట్ల ఐటీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ట్యాక్స్ రిజర్వేషన్ చేశారన్నది, తర్వాత బిల్డింగ్ విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ తర్వాత ఇటీవల కొంతకాలంగా ఈ వ్యాపార వర్గాలు, ఎవరైతే కళామందిర్ నిర్వాహకులు వీళ్ళంతా కూడా కొంత డబ్బుని రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మళ్లించారు అని కూడా సమాచారం ఉంది. వీటన్నిటి కోణంలో ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సత్యనారాయణ, అంటే ఏ సమయంలో ఈ ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు ఐటీ అధికారులు ముఖ్యంగా కేంద్రీకృతం చేసిందంటే రియల్ ఎస్టేట్ రంగంలోకి వీళ్ళు మళ్లించిన ఒకటి, తర్వాత ఎవరు ఎంత డబ్బు మళ్లించడం జరిగింది, దానికి బ్లాక్ మనీ ఏమైనా ఫ్లోటింగ్ జరిగిందన్న కోణంలో విచారణ జరుగుతుంది. అంటే బట్టల వ్యాపారానికి సంబంధించి లెక్కలు కొంతవరకు కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా కొంత అన్అకౌంటెడ్ మనీని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారన్నది ఆరోపణ. వీటన్నిటి మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ద అప్డేట్స్.